వెల్కమ్ టు అవర్ ఛానల్ రమణిశ్రీ కిచెన్. చాలా రోజులు బట్టి వీడియో పెట్టలేదు. అయితే ఏంటంటే ఇప్పుడు కిచడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. లాస్ట్ వీడియోలో చెప్పేశాను. అయితే నేను మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటుంది ఏంటంటే అందరూ బాగుండాలి, అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఈరోజు లాగ్ నేను స్టార్ట్ చేస్తున్నాను. అయితే ముందు మీకు ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను. నిన్న నేను ఒక ఛానల్లో చూశాను కిచడి సగ్గుబియ్యంతో. ఏమీ వేయలేదండి, అందులో ఏమీ వేయలేదు అసలు. అది కిచడి అంటే నాకు అర్థం అవ్వలేదు అసలు. అంటే ఒక్కొక్కల పద్ధతి ఒక్కొక్కలా ఉంటుంది, నేను కాదను. నేనైతే ఎలా చేస్తున్నానో చూపిస్తాను. టమాటా, ఆనియన్, ఉడికించిన పొటాటో, కరివేపాకు, వంకాయ, అల్లం, ఇవి ఇంగ్రీడియంట్స్, మెయిన్ ఇంగ్రీడియంట్స్. అయితే మనం ఫస్ట్ నెయ్యి కనబడలేదండి అసలు. యాక్చువల్గా నెయ్యితో చేస్తే చాలా బాగా వస్తుంది. ఇది నెయ్యి నాకు ఎక్కడుందో కనబడలేదు అసలు. వెతికి కలిసిపోయాను. కానీ అయితే జీలకర్ర తెస్తాను. ఫస్ట్ ఏంటంటే కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను, తర్వాత మిరియాలు వేయాలి. మీకు చెప్తున్నాను కదా, ఇంట్లో ఏది కనబడదండి. నేను అన్నీ కొని పెడతాను, ఒక్కదానికి 10 కొని పెడతాను ఇంట్లో. అందరూ అంటారు కూడా మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా. కానీ అవసరం గౌడి కాదు. నెయ్యి ఎక్కడ పెట్టాను, అలాగే మిరియాలు ఎక్కడ పెట్టాను. దీనికి మెయిన్ మిరియాలు కూడా వేయాలి. అందుకని మిరియాల పౌడర్ కనబడ్డది నాకు, ఆ పౌడర్ వేస్తున్నాను, మిరియాల పౌడర్. ఆ తర్వాత ఏం చేయాలంటే మనం కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి వేసేసుకుని కొంతసేపు వెయిట్ చేసుకోవాలి. ఫ్లేమ్ నేను 300లో పెట్టాను. ఇది వంకాయ ఎందుకు వేస్తారంటేనండి, వంకాయ వేయడం వల్ల కొద్దిగా ఏంటంటే కిచడి మెత్తగా వస్తుంది, సాఫ్ట్గా వస్తుంది, బాగుంటుంది. టమాటా కూడా పులుపుని ఇస్తుంది, లైట్గా టేస్ట్గా ఉంటుంది. అల్లం కూడా వేయాలండి ఇందులోని. ఆవిడ కిచడి అంటే అదేంటో నాకు తెలియలేదు, ఒక ఛానల్ ఎందుకు లేని పేరు కానీ సగ్గుబియ్యంతో కిచడి అంటే ఏమీ లేవండి అందులో. మరి అదేం కిచడియో నాకు తెలియలేదు. అంటే ఎంత ఒక్కొక్కల పద్ధతి ఒక్కొక్కలా ఉన్న ప్రాసెస్ ఉంటుంది కదా. ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి, ఎందుకంటే పసుపుతో కలర్ వస్తుంది కాబట్టి. కన్వీనియంట్ లేదండి, ఇల్లు మారిపోదాం అనుకుంటున్నాను. 4 బెడ్రూమ్ కానీ ఖాళీ లేకపోతే 3 బెడ్రూమ్ కానీ వెళ్ళిపోదాము. ఎందుకంటే అస్సలు దేనికి నాకు అవ్వటం లేదండి. నిజంగా నా ఇంట్లో ఉన్న సామాన్లు, నేను మెయింటైన్ చేస్తున్న వస్తువులు అవన్నీ చూస్తే ఆశ్చర్యపోతారు. ఎవ్వరూ పనికిరాదు నా దగ్గర. నేను గొప్ప చెప్పడం కాదు, నాకు ఇంట్రెస్ట్ అది. ఇలా ఒకసారి కలిపేస్తే మనం పొటాటోస్ ఆల్రెడీ ఉడికించిస్తాం కాబట్టి ఎక్కువసేపు అక్కర్లేదు. టమాటా తొందరగానే మండిపోతుంది. పొటాటో వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అది పచ్చిది కాకుండా మనం ఉడికించి వేస్తాం. నెక్స్ట్ అన్నిటికీ మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్పలేదు కదా మీకు, ఏంటంటే అది కొద్ది పెసరపప్పు పావు తీసుకుంటే దానికంటే, అదే బియ్యం కొద్ది తీసుకుంటే దానికంటే కొద్దిగా ఎక్కువ పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పు కూడా మీకు చెప్తున్నాను, చూసారా కనపడలేదు. అది కూడా 1.5 కేజీన్నర 2 కేజీలు కొన్నాను. అయితే దాని బదులు పెసలు కనబడ్డాయి లక్కీగాను. ఆ పెసలు వేసి బియ్యం వేసి నానబెట్టాను. దీనికి ఇంకా మెంతులు అవి ఏం వేయరండి నాకు. చాలా వచ్చండి చేయడానికి. ఏంటంటే నాకు ఇల్లు సరిపోవటం లేదు, ఇంకైపోయింది. ఈరోజే ఆఫీస్లో వాళ్ళతో మాట్లాడాను, ఆఫీసర్తో. సార్ నాకు 4 బెడ్రూమ్ క్వార్టర్ ఇప్పించండి సార్ అని అంటే వాళ్ళు అన్నారు, లిస్ట్ రావాలి మేడం, వచ్చిన వెంటనే ఫస్ట్ మీకే ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పారు. కొద్దిగా మారడం కష్టమే లేండి, కాకపోతే సరైన వాళ్ళని చూసుకుని డబ్బులు ఇస్తే వాళ్ళే చేస్తారు కదా. మొత్తానికి మారిపోయాము అంటే ఎంత కష్టమైనా. సామాన్లు అయితే నాకు చాలా ఎక్కువ అండి, 1-2 డేస్ ఉంటాయి. మీరు గొప్ప అనుకోండి ఏమనుకోండి, కానీ ప్రతి వాషింగ్ మిషన్ 2, డిష్ వాషర్లు 2, ఫ్రిడ్జ్లు 2 అలా ఉంటాయన్నమాట నా ఇంట్లో. దివాన్ కట్ ఇంక జాగా సరిపోక ఎత్తి పెడతాం. ఇంకో దివాన్ కట్ హాల్లో ఉంది. సామాన్లు అసలు సరిపోవండి, అస్సలు సరిపోవు. కిచెన్ సామాన్లు అవి అయితే పెట్టడం జాగా ఉండదు అసలు.
ఆ కిచెన్లో గట్టిచ్చాడు చిన్నది. ఇది ఏంటంటే లో క్లాస్ వాళ్ళు, డీ గ్రేడ్ వాళ్ళు ఉండే క్వార్టర్ అండి. మాకు ఇచ్చే క్వార్టర్ అయితే కాదు. 4 బెడ్రూమ్ హౌస్ నాకు అయిపోయింది. శ్రీనివాస్ కళ్యాణ్ మండపం ఆపోజిట్ ఏఎన్ ఆఫీస్ పక్కన. వెంటనే క్వార్టర్ నా హస్బెండ్ పేరు మీదకి వచ్చింది. ఈ లోపల బెలోనో కారు, నా కారు కిందేమో కుక్క పడుకోవడం, కరిచేయడం, మనిషి పోవడం అన్నీ జరిగిపోయాయండి. 2 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు ఇలా పోయినట్లాగే ఉన్నారు. అప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఏడుపు అయితే తగ్గలేదండి. అప్పటికి ఇప్పటికీ మనసు గుర్తుకొస్తూనే ఉంటుంది, ఏడుస్తూనే ఉంటారు. కానీ ఏడవడం తప్ప ఇంకేం చేయలేం కదా ఎవరో కూడా. అయితే అదనమాట. అందుకనే పెద్ద ఇల్లు ఇస్తే దానికి వెళ్ళిపోతే అప్పుడు నేను మీకు ఇల్లంతా చూపిస్తాను, సామాన్లు అన్నీ చూపిస్తాను, అన్నీ చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు అసలు కన్వీనియంట్ లేదు. ఇంకెందుకు మీరు కూడా అనుకుంటారు చూపించాక ఇదేదో వీడియోలో ఉంది అని. మీరు అనొచ్చు మరి మీరు ఎలా ఉంటున్నారండి అని అడగచ్చు. ఇంకా అలవాటు అయిపోయాం, మరి ఏం చేస్తాం. మా ఇంటికి ఎవరైనా పొరపాటున వచ్చినా కూడా వాళ్ళు అంటారు, మేడం ఇల్లు ఖాళీ చేసేస్తున్నారా అని అడుగుతారు పని వాళ్ళు ఎవరైనా వస్తే. యాక్చువల్గా ఇది నెయ్యితో చేస్తే చాలా బాగుంటుంది, స్మెల్ వస్తుంది. నిన్న ఉప్మా చేశాను టమాటా అన్నీ వేసి, టమాటా బాతులు అనమాట. అయితే ఆ ఉప్మా మీకు నెయ్యితో చేశాను ఫుల్గా, చాలా బాగా చేశాను. అది నెయ్యి నేను ఎక్కడ పెట్టేసానో నాకు ఎక్కడ పెట్టానో కూడా కనబట్టలేదు. టైం వేస్ట్ ఎందుకని చెప్పి నూనెతో చేసేస్తాను. అది మీరు చేసుకుంటే మాత్రం నెయ్యితో చేసుకోండి, కానీ పొడి పొడిగా చేయకండి అన్నమాట. ఆ సగ్గుబియ్యం కిచిడి ఇలా చక్కగా అన్నీ వేస్ట్ చేసుకోండి, టైం పట్టినా పర్వాలేదు. కానీ ఎక్కువ కూర మొక్కలు అవి తగులుతుంటేనే బాగుంటుందండి. కలపడానికి కూడా జాగ్రత్త ఉంటుంది. మెయిన్ ఏ వంటకైనా ఉండవలసింది ఏంటి, సాల్టే కదా. అది ముందు వేయాలి, ఎందుకంటే మర్చిపోయిన అనుకుంటాం ఇంకా అసలు బాగుంటుంది. ఎక్కువైపోతుంది, తక్కువైపోతుంది. నేను ఉప్మాలో కొద్ది తక్కువే అయింది. అలాగని ఈరోజు కొద్దిగా ఎక్కువ వేసానంటే ఎక్కువ. నేను మనం జీలకర్ర అవి వేస్తాం కాబట్టి ఇది కూడా వేస్తాను. కాకపోతే అదే మిరియాల పొడి ఇంకొకసారి మళ్ళీ చిన్నది వేస్తున్నాను. దీనివల్లే టేస్ట్ కూడా పెరుగుతుంది. ఎక్కువ వేసినా మరి కారం అయిపోతుంది. కారానికి ఇంక నేను పచ్చిమిరపకాయలు అవి ఇంక వేయలేదండి, ఎందుకంటే తినరు. నెక్స్ట్ నేను కూడా తిన్నాను అసలు అంత కారం. ఇంకోటి ఏంటంటే మీకు ఆ కారం వేసి ఈ మిరియాల పౌడర్ వేసేసి చేస్తే అసలు నోట్లో పెట్టుకోవాలి. చేసుకున్నది ఏదో కరెక్ట్గా చేసుకోవాలి, ఓపిక లేకపోతే వదిలేయడం. మీ అందరికీ తప్పకుండా నాకున్న చీరలు ఏమండి, నేను గొప్ప చెప్పడం కాదు, 2 ఏళ్ళు రోజు కోడి కట్టినా కూడా తగ్గవండి. అన్ని పట్టు చీరలు, అన్నీ ఏంటి పోచంపల్లి చీరలు, గద్వాల్ చీరలు చాలా ఉన్నాయన్నమాట. ఇంకా సిల్క్ శారీస్, కానీ ఎక్కువ చుడిదార్సే వాడతాను. ఈ నెలలో నేనైతే 20,000 30,000 స్మార్ట్ బజార్లో, అదే రిలయన్స్ వాళ్ళ బజారు ఆ దొండపర్తిలో ఉంది, అందులో 30,000 వరకు నేను బట్టలే కొన్నాను. ఎందుకంటే మా పాపకి నాకు ఇద్దరికి కలిపి నాకు నచ్చిన డ్రెస్సులన్నీ దేనికో దానికి వెళ్ళడం, 3rd ఫ్లోర్లో ఉంటాయన్నమాట. ఇవన్నీ వెంటనే వెళ్ళి కొనేయడం. అంటే గొప్పలు చెప్పడం లేదు, ఇవన్నీ నేను నా మెంటాలిటీ చెప్తున్నాను. చూపిద్దామంటే ఎక్కడ జాగా లేదు అసలు. మొన్న ఒరిస్సా వెళ్ళాము, భువనేశ్వర్ 10 సార్లు వెళ్ళుంటాం. అయితే ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా అక్కడ మార్కెట్ బిల్డింగ్ ఉంటుందన్నమాట. అది పెద్ద మార్కెట్ భువనేశ్వర్లో. అక్కడికి వెళ్ళడం, నేను శారీస్ కొనేయడం, డ్రెస్సులు కొనేయడం, ఇంకా ప్రతిదీ అక్కడ బాగుంటాయి. ఒరియా వాళ్ళు కదా,
అవి బాగుంటాయి. అంటే ఎవరి స్టేట్ కల్చర్ బట్టి వాళ్ళది ఉంటుంది. అలా కొన్నాను అన్నమాట చాలా. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ పోయాలి ఇందులో. నేను వాటర్ తెచ్చుకొస్తాను. ఇదిగోటండి వాటర్ ఇస్తున్నాను ఇందులో. ఇప్పుడు ఇంకెంతకంటే పట్టదు, పోసొద్దామన్న మరీ ముద్దలా అయిపోయినా మా పిల్లడు తిన్నని చెప్పేశాడు. కొద్దిగా విడివిళ్ళాడుతూ రావాలని చెప్పాడు. అలాంటప్పుడు నేను అలా చేయడమే బెస్ట్ కదా. తిరుపతి ఒకటి వెళ్ళాలండి. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడే పాపం అనుకున్నారు, ఆ దేవుళ్ళలోనే ఆయన కలిసిపోయారు. ఇంకా అంతకంటే వేరేగా ఇంక దేవుడి దర్శనం ఎందుకు. నేను ఎప్పుడూ అదే అనుకుంటాను, నల్ల పూసలు ఏమీ తీయద్దని చెప్పాను. నేనేమనుకుంటానంటే ఆ నల్ల పూసల్లోనే ఆయన ఉన్నారు, నా బట్టలు కూడా తీయలేదు, అందులోనే ఆయన ఉన్నారు. ఆయన పాపం లాస్ట్లో అనుకున్నారు, ఫస్ట్ ఏసీ రిజర్వేషన్ చేయించారు, 2000 రూపాయలు రూమ్స్ బుక్ చేశారు అక్కడ కొండ మీద. అన్నీ అనుకున్నాము. ఇంకా మనిషి పాప ఐసీయూలో నెలలాళ్ళు ఉన్నారండి. ఫుడ్ కూడా లేదు అసలు. కళ్ళల్లో ప్రాణాలు వచ్చేసి మనిషి, అంత ఎత్తు మనిషి, ఆజానుబాహుడు. నిజంగా ఎంత అందంగా ఉంటారంటే శ్రీరామచంద్రుడు. నిజంగాను అంత మంచి బుద్ధి కూడాను. సేమ్ నేను చెప్తున్నాను కదా, ఇద్దరిని పక్క పక్కన పెడితే సేమ్ శ్రీరామచంద్రుడు నా భర్త ఒకటే. పొరపాటున ఇంట్లో పుట్టేశారు అంతే. ఆయన కర్మఫలం ఏదో పూర్వజన్మలో ఉండిపోయి ఉంటుంది, అందుకు అందులో పుట్టేశారు అక్కడ. దాన్ని ఎవరో ఏం చేయలేం కదా. ఇప్పుడు 1300లో పెట్టాను అనుకుంటాను. అందుకని తిరుపతి ఒకటి అనుకుంటున్నాం. ఏంటంటే ఇప్పుడు 300 రూపాయలు కూడా అందరూ తీసేసుకుంటున్నారు కదండి. అది కూడా లైన్ పెద్ద ఉంటున్నాయి. నెక్స్ట్ గంటలు వెయిట్ చేయాలి. ఆ రూమ్స్లో కూర్చోబెడతారు. ఒక్కొక్కసారి రష్ ఎక్కువ ఉంటే రూమ్స్లోనే గంటలు పెట్టేస్తారు, 300 రూపాయలు అయినా సరే. అందుకే ఆ దేవుడు అనుగ్రహం వాళ్ళు ఏమనుకుంటున్నాం అంటే 10,000 రూపాయల టికెట్ తీసుకుని ముగ్గురం అది ఎలా బుక్ చేయాలో మా బంగారం షాప్ అప్పుడు చెప్తానన్నారు. అలా చేసి అలా వెళ్ళి వద్దామని. అంటే పాపకి ప్రమోషన్ ఎగ్జామ్ ఉంది జూన్లోనో జూలైలోనో. అది నోటిఫికేషన్ వచ్చిన వెంటనే తర్వాత ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలో మళ్ళీ బ్రహ్మోత్సవాలు రాకుండా ఆ టైం మధ్యలో బుక్ చేసుకుని వెళ్దామని. ఆ దేవుడు అనుగ్రహం. ఆయన పుడుకులేంది ఏం చేయలేము కదండి. నాకేంటంటేనండి అందరి దేవుళ్ళు ఇష్టమే, కానీ నాకు 100కి 99.5 నా వెంకటరమణమూర్తి నాకు ఇష్టం అండి. ఏ బాధ వచ్చినా సరే నేను వెంకటరమణతో చెప్పుకుంటాను, అలాగే నా భర్తతో చెప్పుకుంటాను, అలాగే దుర్గమ్మతో చెప్పుకుంటాను. నాకు వాళ్ళు ముగ్గురు హెల్ప్ చేస్తారండి. ఏ విషయంలో అయినా మీరు అనుకోవచ్చు, ఇవిడు ఏంటి ఇలా మాట్లాడుతుంది, అసలు అలా ఏముంటుందా అని మీరు అనుకోవచ్చు. నా విషయంలోనైతే మాత్రం నేను ఏదనుకుంటానో అది నాకు ఫేవర్గా జరుగుతుందండి. అది నేను చెప్పగలను. దిక్కులేని వాళ్ళకి ఎవరు దేవుడే దిక్కుని సామెతే ఉంది కదండి. నాకు ఇటు పుట్టిల్లు సున్నా, అటు అత్తిల్లు సున్నా, 2 ఇళ్ళు వేస్ట్ ఇల్లు. నేను చేసిన పాపం అది. కొంతమందికి మంచి అత్తగారి ఇల్లు, మంచి ఇల్లు దొరుకుతుంది, వాళ్ళ అదృష్టం అది. ఏం చేస్తాం, భర్తలు కూడా కొంతమందికి 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చే వరకు బొట్టు పెట్టుకుంటారు. కానీ దేవుడు నాకు ఇంకా 10 ఏళ్ళు సర్వీస్ ఉంది తెలుసునండి. ఈ ఏజ్లోనే నాకు ఇలా చేసాడు. అయితే నేను ఆయన చెప్పారు ఏమీ తీయద్దు, అన్నీ పెట్టుకోను. నేను అందుకే అన్నీ పెట్టుకుంటాను. ఎవరు ఏమనుకుంటే అనుకునేవాడు, నాకు అనవసరం. నా మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే నేను అదే చేస్తానండి. నా ఎదురుగా ఎవరు నన్ను అనరు అంటే పళ్ళు రాలబడి చేతిలో పెడతాను. నా వెనకథలు అనుకున్నది నాకు తెలియదు కదా. ఏనుగు వెళ్తుంటే 100 కుక్కలు మురుగుతాయి, అలాగని చెప్పి ఏనుగు వాల్యూ పోతుందో పోదు కదా. అందుకని చెప్పి నాకు నచ్చినట్లా నేను ఉంటాను అనమాట. ఆయన ఎప్పుడు నా గుండె మీద ఉన్న నెలపోసలు చూసారు, ఇందులోనే ఉంటారు ఆయన ఎప్పుడు. నాకు అదే నా లెక్క, నా నమ్మకం. నా వెంకటరమణమూర్తి ఇచ్చిన ధైర్యం కూడా అదే. అదనమాట. ఎక్కువగా మాట్లాడి బోర్ కొట్టిస్తే సారీ అండి. ఏదో ఒకటి మాట్లాడాలి కదా, అందుకని మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం ఇది విజిల్ వచ్చాక నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఇంకా ఒక్కరు విజిల్ రాలేదు, అందుకోసం ఏదో ఒకటి మాట్లాడదాము. చాలా రోజుల తర్వాత వీడియో పెట్టింది కదా, అందుకోసం
చాలామంది పేరెంట్స్ని నేను చూస్తానండి, అంటే ఎవరిని బ్లేమ్ చేయటం లేదు. చాలామంది పేరెంట్స్ ఏంటంటే పిల్లలు అమెరికా రష్యాలో ఉండగానే అనేసుకుంటారు, మా అంతటి గొప్పవాళ్ళు లేరు, మా పిల్లలు బాగుపడిపోయారు, మా పిల్లలు అమ్మ బాబాయ్ అన్నిట్లో జెంట్స్, ఇంకా వాళ్ళని మించిన పిల్లలు ఎక్కడ భూప్రపంచం మీద లేరు అని తల్లిదండ్రి విర్రవీగుతారండి. అది నా ఫ్యామిలీలోనే ఉన్నారు, ఎక్కడో కాదు. అది నా ఫ్యామిలీ కాదులేండి, దరిద్రం నా హస్బెండ్ ఫ్యామిలీ. అయితే ఆ దేవుడు వాళ్ళ పొగరంచాలంటే ఏం చేయాలి? గొడ్డుతనం ఇచ్చారు కూతురికి. ఆ గొడ్డుపోతనం నేను అలా అనకూడదు. పిల్లలు లేని జీవితం ఒక జీవితమైనా చెప్పండి. పిల్లలు ఉంటేనే ఇల్లు, డబ్బు. ఎవరైనా పెళ్ళైన తర్వాత నీకు ఎంతమంది పిల్లలమ్మా అని అడుగుతారు, కానీ నీకు ఎంత బంగారం ఉంది, నీకు ఎన్ని గాజులు ఉన్నాయి, ఎన్ని నెక్లెస్లు ఉన్నాయి, అవి ఎవరు అడగరండి. అందుకే నేను ఇది కొంతమందికి అర్థం అవుతుంది, అర్థం అవ్వాలనే చెప్పాను ఈ పాయింట్. గొడ్డుపోతనం అంత వరస్ట్ జీవితం ఇంకోటి ఉండదండి. పిల్ల పాపలు లేని ఇల్లు ఇల్లే కాదు. దేవుడు ఎందుకు అక్కడ అలా చేశాడు? తల్లిదండ్రులు పొగరంచాడు అనమాట. నా పిల్లల్ని అనడం ఇష్టం వచ్చినట్ల. నా పిల్లలు చిన్నపిల్లలే, వాళ్ళకి ఇంకా ఏం మ్యారేజ్లు అవ్వలేదు. నా పిల్ల తెలుసు కదా మీకు, మా పిల్లలిద్దరి గురించి. ఏదో ఒకటి అనడం. చంటి పిల్లల్ని ఎప్పుడైనా చిన్నపిల్లల్ని ఎలా అండి ట్రీట్ చేస్తారు? నీకు ఇష్టం ఉంటే పెట్టు, చాక్లెట్ సమోసా చేతిలో పెట్టి, అంతేగాని పిల్లల గురించి అందరి దగ్గర తిట్టడం, వాడిని వాడి పొగిడేసుకుంటుంటాడు. తక్కువ అన్నమాట, డిగ్రేడ్ ఎంప్లాయీ. అది రిటైర్ అయిపోయాడు ముసలోడు. ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్తే మమ్మల్ని పెళ్ళనివ్వకుండా చేసేయడం, వాడికి వాడు గొప్పగా ఫీల్ అయిపోవడం. డిఆర్ఎం లాగా, రైల్వేలో మా డిఆర్ఎం లాగా మా గురించి తిడుతూ ఉండడం, నా మొగుడిని ఏదో ఒకటి అంటూ ఉండడం. అందుకే నాకు అసహ్యం వేస్తుందండి, నిజంగా చెప్తున్నాను. ఆ దరిద్రగొట్టు ఫ్యామిలీ అంత వరస్ట్ ఫ్యామిలీ లేదు. ఆ ముసలిది ఉందా మమ్మల్ని ఒకలా చూస్తుంది, నన్ను, నా పిల్లల్ని, నా మొగుడిని. ఆ దరిద్రగొట్టి వెధవ కొడుకులు ఇద్దరిని, ఆ వెధవ పిల్లల్ని, ఆ వెధవ పిల్లలు నల్లగా తారు డబ్బాల్లో ఉంటారు. ఆ కోడళ్ళు ఇద్దరు పొగలు చూస్తే పొగలే కళ్ళలోకి వస్తారు, మీకు చెప్పాను కదా. అలాగే ఆ పిల్లలు కూడా నల్ల కొర్రులే, వాళ్ళని చూసి పొంగిపోతుంటారండి. ఈ ముసళ్ళు పొంగిపోతుంది ముందు. ఈ కొడుకుని కనలేనట్ల కండం ఎందుకండి? అలాంటప్పుడు ఇష్టం లేనప్పుడు మొగుడు దగ్గర కండం ఎందుకు? మీరెవరో తెలియదు, మీ వ్యూవర్స్ ఎవరో నాకు తెలియదు, కానీ నేను ఇంత ఓపెన్గా చెప్తున్నానంటే నా మనసులో అంత కోపం ఉందనమాట. నేను ఎప్పుడు కూడా ఎవరిని ఏమన్నండి, నా వరకు వస్తే మాత్రం తోలు వచ్చేస్తాను అనమాట. నా మెంటాలిటీ అలాంటిది. ఇవన్నీ ఎందుకు మీకు చెప్తున్నానంటే అందరికీ తెలియాలి ఈ విషయం. ఎంతోమంది ఇంకోటి మీకు చెప్తున్నాను ఏంటంటే, ఇంతవరకు నా ఛానల్ వచ్చిందంటే, ఈ మాత్రం వ్యూస్ వస్తున్నాయంటే, కొత్తలో మరీ 15, 20, 30 వచ్చేవండి, చెప్పకూడదు. ఏం కానీ నేను ఉగాదికి స్టార్ట్ చేస్తాను. తర్వాత ఎక్కువ వీడియోలు ఏం చేయలేదు, ఎందుకంటే నాకు తీసేవాళ్ళు ఎవరు ఉండటం లేదు. అది పక్కన పెడితే ఇప్పటికీ ఒక 150 వరకు వెళ్ళారు ఇంచుమించు. అంటే ఆ మాత్రం వ్యూస్ పెరిగాయి, సబ్స్క్రైబర్స్ పెరిగారు అంటే వాళ్ళకి ఎంతో కొంత నా ఛానల్ నచ్చే ఉంటుంది కదా. మాట అయినా నచ్చి ఉండొచ్చు, వంట అయినా నచ్చి ఉండొచ్చు, ఏదో ఒకటి నచ్చితేనే అంతవరకు వెళ్ళారు. కాబట్టి ఇప్పుడు నేను మన ఫ్యామిలీలో మెంబర్స్ మీరందరూ, నాకున్న వ్యూవర్స్ చాలా, వాళ్ళు ఎక్కువ మంది కొత్త వాళ్ళే. ఆ మన ఫ్యామిలీ మెంబర్స్ అనమాట, మనందరం మన ఫ్యామిలీ మెంబర్స్. నేనేం చెప్తున్నానంటే, మీరు నాకు చేయవలసింది, నేనే కదా ప్రతి యూట్యూబర్ అడిగేది ఒకటే, మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఎవరైనా ఉంటే బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. అది అందరికీ తెలిసిన విషయాలు లేండి నేను చెప్పినవి, ఎందుకంటే కొత్త వీడియో ఏదైనా పెడితే వస్తుంది. అది కూడా నేను వెంటనే పెట్టలేకపోతున్నాను, 15 రోజులు, 20, 1 నెల కూడా అయిపోతుంది. అందుకనే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. చేసే ఉంటారు అనుకుంటాను. డన్. అయితే నేను ఇంకేం చెప్తున్నానంటే, ఇది ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం, కానీ ఇంకా విజువల్ రావటం లేదండి. అలాగా గేర పడిపోకూడదు అనమాట నేను చెప్తుంది. అది గొప్ప పడిపోకూడదు, దానివల్ల ఏమీ ఉండదండి. నిజంగా చెప్తున్నాను. ఆ పొగరు అణిచేస్తాడు దేవుడు, ఇంకో రూపంలో అణిచేస్తాడు ఎక్కడో దగ్గర. వింటున్నారా? అందరి దగ్గర ఏదో రకంగా చెడ్డ చేయడం. నాకు ఆ ఫ్యామిలీని చూస్తేనే అసహ్యం అండి. నాకు నిజంగా చెప్తున్నాను, నాకు అంత కోపం అనమాట. మీరు అనొచ్చు పెళ్ళికి తెలియదా మీకు అని. అప్పుడు మాకు 10th క్లాస్, ఫస్ట్ ఇంటర్ అప్పుడు ఏం తెలుస్తుందండి వయసు? ఆ వయసులో తెలియదు కదా ఎవరికినూ. నా తల్లి నన్ను ఎప్పుడు కన్నదో వీళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు ఇష్టం వచ్చిన ఏజ్లు పెట్టుకుంటూ ఉంటారండి. నాకు అది అర్థం అవ్వదు. వాళ్ళెవరు నా ఏజ్ నిర్ణయించడానికి? నాది, మా ఫ్యామిలీ ఏజ్, నా సిస్టర్ది, వాళ్ళది. వీళ్ళెవరు మా ఏజ్లు నిర్ణయించడానికి? పురుడు పోసారా మా అమ్మగారికి? ఏమైనా రైల్వే హాస్పిటల్ వాళ్ళు చేశారు మా అమ్మగారికి డెలివరీలు.
ఏదో చెప్తూ ఉండడం, అక్కర్లేనివన్నీ కల్పించి ఆ పెద్దోడు ఉన్నాడే ఆడన్నా అప్పట్లో శకునేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు వీడు శకునే, ఈ తరంలో వీడు శకునే. ఆ రెండో వాడు ధృతరాష్ట్రుడు కూడా కాదు, దుర్యోధనుడు. అది నేను చెప్తున్నాను. ఇద్దరు వెధవలు అంత వరస్ట్ వెధవలు అనమాట. ఆయన పోయి, తమ్ముడు పోయి 2 ఏళ్ళై, ఇదిగో మొన్న 14వ తారీఖు తర్వాత 3వ ఏడు వచ్చింది. నాకు వీలైందేదో నేను రాఘవేంద్ర స్వామి కోవిల్లో చేయించుకున్నాను పూజలు అవిను. ఆయన పేరు మీద బ్రాహ్మణులకు భోజనం పెట్టించాను, డబ్బులు కట్టుకున్నాను, మేము కూడా తిన్నాం. అయితే కనీసం ఈ 2 ఏళ్ళకి ఎలా ఉన్నారు ఏంటి? పాపం మంచం మీద, బెడ్ మీద నా పిల్లకి పెళ్లి నేను చేసుకోలేకపోయినా, ఒకసారి పెళ్లి చేయండి, సంబంధాలు చూడండి అని పాపం ఏడ్చుకుంటూ బట్టుమాలతో అడిగారు ఆయన బెడ్ నుంచి ఐసీలో. అప్పుడు నేను వెళ్ళలేదు ఆ టైంకి, మధ్యాహ్నం పూట ఇంట్లో ఉండేదాన్ని. ఎంత కారులో వెళ్ళినా నేను ఇంట్లో ఉండేదాన్ని, ఎందుకంటే నాకు ఆ టైంకి ఎండకి పడుకునేదాన్ని, ఇంట్లో ఉన్న వాళ్ళు వెళ్ళలేకపోయేదాన్ని. ఆ టైం నేను లేని టైం చూసుకుని వెళ్ళిపోయేవారు అనమాట. ఇద్దరు ఆ పెళ్ళాలను వేసుకుని వెళ్ళిపోయి తన దగ్గర అచ్చికి మాట్లాడేవారు. పాప ఆ వెర్రి మనిషి నమ్మి వాళ్ళకి పెళ్లి చేయమని అడిగారు. ఈ రోజు వరకు హలో అని కానీ హాయ్ అని కానీ ఒక్క ముక్క అనలేదు. ఇప్పుడు నేను ఇలా తిట్టానంటే కారణం ఏంటి? నువ్వు చేసే పనులకే కదా తిట్టాను, వాళ్ళు చేసే పనులకే కదా తిట్టాను. వాళ్ళు సరిగ్గా ఉంటే నేను అలా ఉండను కదా. అదే అనమాట. అర్థమైందా? మీరు అనొచ్చు ఇవన్నీ ఫ్యామిలీ ఇష్యూస్ కదండి అనొచ్చు. ఫ్యామిలీ ఇష్యూస్ అయినా 100 మందికి చేరాలి. నా ధ్యేయం అదే, నాది నా ఏం అదే. అందరికీ వెళ్ళాలి మొత్తం. అంతా ఫ్యామిలీ అంటే దరిద్రపొట్టు వెధవలు, ద్రావిడ పెదవాళ్ళు అన్నది తెలియాలి. అందులో ఈ దరిద్రం అంతా ఫ్యామిలీ మరీ వరస్ట్ వెధవలు. చెప్పాను కదా, ఒకడు శకుని, ఒకడేమో దుర్యోధనుడు. పెళ్ళాలు పగలు చూస్తే పగలే కళ్ళకి వస్తారు దెబ్బలిద్దరును. నల్లగా రాయి ముక్కల్లో ఉంటారు ముండ్లిద్దరును. ఇంకోటి ఏంటంటే పిల్ల వెధవలు అయితే మరి ఇంకా అడగక్కర్లేదు, నల్ల వెధవలు. ఆ పెద్ద వెధవ కూతురు గొడ్డుదయింది, అందుకని వాడి పొగరికి అంచేసాడు దేవుడు. దానిది వాడిది పొగరు, గొడ్డుతనం అని చెప్పాను కదా మీకు. దానికంటే వరస్ట్ ఇంకోటి ఉండదు. ఇదిగోటి ఆ దరిద్ర కూడా ఫ్యామిలీని పక్కన పెట్టి చూడండి ఎలా వచ్చిందో. ఇంకా టేస్ట్ చేయాలి. విడివిళ్ళాడుతూనే వచ్చిందండి కొద్దిగా, ఎందుకంటే ఇలాగే కావాలన్నాడు. ముద్ద చేస్తే తిన్ననిసాడు. అయినా వేడి మీద కదా, ఇప్పుడే విజిల్ తీసాను కదా, కొద్దిగా ముద్దగానే ఉంటుంది. కొంతసేపు అయితే మామూలు అయిపోతుంది. చిన్న తిని చూసి మీకు ఉప్పు అది ఎలా ఉందో చెప్తాను. నేను ఇలా మాట్లాడుతున్నాను తప్పుగా అనుకోకండి. ఇదేంటి ఇంత పబ్లిక్గా చెప్పేస్తుంది అన్ని విషయాలునా అనుకోకండి. నా మెంటాలిటీ చిన్నప్పుడు నుండి అంతే. నేను మనసులో ఏది ఉంచుకోను, ఏదైనా సరే బయటికి చెప్పేస్తాను. అది మనసులో ఉంచుకొని కుళ్ళిపోయి ఎలా మనసులో పెట్టుకోవడం నా మెంటాలిటీ కాదు. సూపర్ అండి, ఫస్ట్ క్లాస్గా వచ్చింది. నిజంగా చెప్తున్నాను. నేను చేశాను ఏదో ఎన్ని వేసాను, అన్నీ ఇస్తాను, అందరికంటే బాగా చేస్తాను కాదు, కానీ దీంట్లో 99.5 100కి బాగా వచ్చింది. ఆ ఆఫ్ దేనివల్ల మైనస్ అయిందంటే నెయ్యి లేకపోవడం వల్ల. అదే నెయ్యితో చేస్తుంటే ఆఫ్ కూడా ఫుల్ అయిపోయి ఉండేది. మీరు ఎప్పుడైనా చేసుకుంటే నెయ్యితో చేసుకోండి. ఇవ్వటం పసుపు కూడా వెయ్యాలి, వేస్తేనే కలర్ బాగా వస్తుంది. ఎక్కువ కిచిడి అన్నది నార్త్ ఇండియన్స్ చేసుకుంటారండి, మనం అంత చెయ్యము. వాళ్ళు ఏంటంటే పేషెంట్స్కి వాళ్ళకి పెడతారు. ఇదివరకు కూడా చెప్పాను, పేషెంట్స్కి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు ఇది పెట్టమని వాళ్ళకి డైట్ కింద. మన పక్క ఎవరు కిచిడీలు అవి ఎవరికి తెలియదు మన పక్క. అది అయితే చూడండి, ఇంక మా పిల్ల తీయలేకపోతున్నది పాపం, చేయనొప్పి పెట్టేస్తున్నదంట. అందుకని ఈ రోజుకి ఈ వీడియోకి ఎన్ని లైక్స్ వస్తాయో, ఎన్ని వ్యూస్ వస్తాయో చూస్తాను. మీరిచ్చే బలం నాకు అదేనండి, మన ఫ్యామిలీకి ఇచ్చే బలం అదే. మీ సపోర్ట్ తోటే నేను అలా అంచెలంచెలుగా ఎదగలను, కానీ డబ్బుల కోసం అయితే కాదండి. దేవుడు నాకు లోటు లేకుండా డబ్బులు ఇచ్చాడు. నా భర్త నాకు అన్నీ ఇచ్చే వెళ్ళారండి, నా హస్బెండ్ ఏది లోటు చేయలేదు. అందుకని నాకు దానికోసం నేను ఇది చేయటం లేదు. టైంపాస్ అవ్వడం కోసం, నాకు వచ్చిన ఆర్ట్ ఇంకోళ్ళకి చూపించడం కోసం. నన్ను ఈటీవీ వాళ్ళు పిలిచారు అంటే ఊరికనే పిలవరు కదా, మనలో ఏదో టాలెంట్ ఉంటేనే కదా పిలుస్తారు. అది కూడా లింక్లో ఇచ్చాం మేము. అందులోనే చూడండి, ఎప్పుడుదో మాది ఈటీవీ ప్రోగ్రామ్ అయినా నేను ఉంటాం. అదండి ఈ రోజుకైతే వీడియో నేను ఇంకా
స్టాప్ చేసేస్తున్నాను, ఎందుకంటే మా పిల్ల మొహం ఇలా పెట్టేసి తీయలేకపోతున్నాను అనమాట పాపం. అందుకని బాయ్ అండి, ఉంటానే. ఏదైనా తప్పుగా మాట్లాడితే సారీ, ఉంటానండి, బాయ్ అండి, గుడ్ నైట్ అండి, బాయ్.